చెప్పు, ఎవరా అమ్మాయి? ముంబైలో మన ఆఫీస్ బ్రాంచ్ ఉంది కదా. ఓ, ముంబైలో కూడా బ్రాంచ్ పెట్టేశావా? అది కాదు సత్య, ముంబైలో తను రిలేషన్షిప్ మేనేజర్. ఓ, అందుకే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావా? ఏంటి సత్య నువ్వు? తను అందరితో అలాగే ఉంటుంది. తను ఎవరితో ఎలా ఉంటే నాకెందుకు, నువ్వు దాంతో ఎలా ఉన్నావన్నది నాకు ఇంపార్టెంట్. మేమిద్దరం ఫ్రెండ్స్ సత్య, మా మధ్య ఏం లేదు. అవునా? సరే, కాల్ చేసి మాట్లాడు. ఈ టైంలో కాల్? ఫోన్ నెంబర్ అందులో ఉంది, చేస్తాను. చేస్తున్నాను. హలో. హలో, హాయ్. హాయ్, హూ ఇస్ దిస్? నేను రామకృష్ణన్ మాట్లాడుతున్నాను. రామకృష్ణ? ఏ రామకృష్ణ? అదే మొన్న ముంబై బ్రాంచ్కి వచ్చాం కదా ప్రెజెంటేషన్ కోసం. ప్రెజెంటేషన్ కోసం మా ఆఫీస్కి చాలా మంది వస్తుంటారు. మీరెక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్. ఓకే, చెప్పండి. ప్రెజెంటేషన్ అప్డేట్ కోసం. అప్డేట్ కోసం ఎవరైనా ఈ టైంలో కాల్ చేస్తారా? ఏమైనా ఉంటే ఆఫీస్ అవర్స్లో కాల్ చేయండి. అయినా మీరు కూడా మేనేజర్ అంటున్నారు, ఏ టైంలో కాల్ చేయాలో తెలీదా? పెట్టేయండి. థ్యాంక్ యూ. అది కాదు, హలో హలో. సారీ. విన్నావుగా, ఇప్పటికేం నమ్ముతావా? ఇప్పటికి నమ్ముతాను, కానీ ముద్దు పెట్టించుకున్న అబ్బాయిని అంత ఈజీగా ఎలా మర్చిపోతారు? అది ముంబై సత్య, అక్కడ అంతా అలాగే ఉంటుందేమో. ఏదో ప్రెజెంటేషన్ బాగా ఇవ్వడం వల్ల ఎగ్జైట్ అయ్యి ముద్దు పెట్టింది తప్ప మా ఇద్దరి మధ్యన ఏం లేదు. నేనేం తప్పు చేయలేదు సత్య. ఒకవేళ తప్పు చేసినా చెప్పి చెయ్యి, కానీ నువ్వు దాచే ప్రతి విషయం మన ఇద్దరి మధ్యలో ఇంకా దూరాన్ని పెంచుతూనే ఉంటుంది రామ్. నువ్వు దాచే ప్రతి విషయం మన ఇద్దరి మధ్యలో ఇంకా దూరాన్ని పెంచుతూనే ఉంటుంది రామ్. ఓడి అమ్మాయి, ముంబైలో డబ్బులు ఎక్కడో రా బాబు, ఎంత పెద్ద బిల్డింగ్లు కడతారు. एक्सक्यूज मी. హాయ్. हाय, आपका नाम क्या है? అప్ప. नाम नाम నామ్ రామకృష్ణ. ओके ओके रामकृष्णा, माय नेम इज सीमा. आप प्रेजेंटेशन के लिए आए हो ना? హైదరాబాద్ ప్రెజెంటేషన్. యా 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 యా. हाँ, प्रेजेंटेशन के लिए अंदर ना, और एक प्रेजेंटेशन चल रहा है. आप थोड़ी देर वेट कीजिए, जैसे ही वो प्रेजेंटेशन हो जाए मैं आपको बुलाऊंगी. ठीक है ना? आप समझ गए? టీకి రమ్మంటున్నారా? क्या? టీ టీ. नो 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 नो, नॉट टी, नॉट टी. ఓకే. आई मीन ठीक है ना? కృష్ణ కృష్ణ ఒకసారి రారా. ఏదో తిడుతుందిరా. नहीं, आप इनको ये बता दीजिए कि प्रेजेंटेशन के लिए दूसरे लोग आए हुए हैं. एक बार उनका हो जाए, एक बार मैं आपको बुला लूँगी. ठीक है. आप टेबल पर वेट कर सकते हैं. हाँ, समझ गया. ఏం లేదు, లోపల ఎవరో ప్రెజెంటేషన్ ఇస్తున్నారంట, వాళ్ళది అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలంట. సో మనల్ని ఇప్పుడు వెయిట్ చేయమంటుంది. ఓకే, ఠీకే ఠీకే. ठीक है? హిందీ రావట్లేదురా. ఇప్పుడు ప్రెజెంటేషన్ హిందీలో ఇవ్వాలా? లేదు లేదు, నువ్వు ఇంగ్లీష్లో వచ్చు కదా. పదా కుమ్మేద్దాం మరి. आप यहाँ पे बैठिए. లోపలికి రమ్మంది కదరా, మళ్ళీ బయటికి వెళ్ళిపోమంటదేంటి? లేదు లేదు, బయటి అంటే కూర్చోమని. ఓ మీరు బయటియే బయటియే. థ్యాంక్ యూ. ठीक है. ठीक है? అదేంట్రా, ఒక్కొక్క క్యాబిన్కి ఒక్కొక్క కంపెనీ నేమ్ ఉంది. దీన్ని కోవర్కింగ్ స్పేస్ అంటారా. ఇక్కడ ఎవరి క్యాబిన్ వాడితే ఎవరి పని వాడిదే. ఓకే. ఒక్కో క్యాబిన్కి ఇంకో క్యాబిన్కి సంబంధమే ఉండదు. రీసెంట్గా హైదరాబాద్లో ఇలాంటివి కూడా స్టార్ట్ అయ్యారా. మొబైల్లో మ్యాక్సిమం ఆఫీస్ ఇలానే ఉంటాయి. Your cabin is ready. Please go to C6. హలో, చెప్పండి సార్. ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే నీకు ప్రమోషన్ గ్యారంటీరా? ఉండండి సార్, అసలుకే టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకురా, నాకు ఎలా ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అలాగే చెప్పు. సింపుల్. మీతో మాట్లాడితే మా ఊళ్ళో మామతో మాట్లాడినట్టు ఉంటుంది. ఇక్కడ ఈజీగా చెప్పలేను కదా. అక్కడ ఉంది నీ బామ్మర్ది అనుకుని చెప్పారా, సరిపోద్ది. నా బామ్మర్దితో సిట్టింగ్ వేస్తే కానీ మాట్లాడను.
ఇక్కడ కూడా అదే చైనా. ఇదిగో నువ్వేమైనా చేయరా, ప్రాజెక్ట్ అయితే ఓకే చేయి. నీ పేరు చెప్పి అందరికి బోనస్, నీకేమో ప్రమోషన్. ప్రమోషన్ అనే ఎమోషన్తో మీరు చాలా బాగా ఆడుకుంటున్నారు సార్. సరే ఎక్కువ చేసావనుకో ఇక్కడే మడ్డ చేసి పడేస్తా. పో, వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ మ్యామ్. एक्सक्यूज मी, आप हैदराबाद ब्रांच से आए हो ना? ओके, आपके गेम आइडियाज अच्छे हैं. ऑल द बेस्ट. गुड मॉर्निंग सर. पिछली बार तुमने एक गेम लेके आया था, वो बहुत सक्सेस हुआ. థ్యాంక్ యూ సార్. ఏంట్రా? లాస్ట్ టైం తెచ్చిన గేమ్ బాగా సక్సెస్ అయిందని చెప్తున్నాడు. థ్యాంక్ యూ సార్. अब ये बार क्या लेके आए हो? ఇప్పుడేం తీసుకొచ్చావని వీడియో. యాక్చువల్లీ దిస్ ఇస్ అ గేమ్ ఆఫ్ బేస్డ్ ఆన్ రామాయణ్ సార్. व्हाट? एक सेकंड, रामायण? హా సార్. आई डोंट थिंक इट विल वर्क. रामायण के बारे में बहुत सारे फिल्म्स आ भी गए हैं, जा भी गए हैं. बचपन से लेके आज ही तक इतनी सारी सीरियल्स भी बने हैं रामायण के बारे में, पर आज अब इतना बोरिंग कॉन्सेप्ट लेके आए हैं गेम डिजाइन करके. आई डोंट थिंक इट विल वर्क आउट. आई एम सॉरी. ఏమంటున్నాడంటే హిందీ రాకపోయినా వాడు ఏం చెప్పాడు అర్థమైందిరా. చిన్నప్పటి నుంచి రామాయణాన్ని సీరియల్స్లోని సినిమాల్లోని చూసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎవరు వాటిని ఇన్వాల్వ్ అయ్యి చూసుండరు సార్. నా ఈ గేమ్లోని ఇన్వాల్వ్ అయ్యి ఫీల్ అవ్వడమే కాన్సెప్ట్ సార్. మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, కానీ రామాయణం మాత్రం బోర్ అని అనకండి సార్. ఎందుకంటే రామాయణం అనేది ఒక కథ కాదు, ఒక నమ్మకం. రాముడికి సీత అంటే నమ్మకం, సీతకి రాముడు అంటే నమ్మకం. అసలు ప్రపంచానికి రామాయణం అంటే ఒక నమ్మకం సార్. ఉంటాం. థ్యాంక్ యూ సార్. వాడికి తెలుగు రాదు కదా. ఆడి ముఖం చూడు ఎలా అయిందో. ఓ. ఈజీగా అర్థమవుద్దిలే. అరికే మన దగ్గర టైం లేదురా. 2 డేస్లో ఫైనల్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఫండ్స్ లేవు, బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు. ఎగ్జిక్యూషన్ చేయడం చాలా కష్టంరా మనకి, అవుట్పుట్ రావాలంటే. రేయ్, నీకు తెలుసు కదా నాకు ఈ గేమ్ ఎంత ఇంపార్టెంటో. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. భయ్యా భయ్యా हाँ. చలో. और एक लड़की आना है. ठीक है. స్వాతంత్రంగా ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్నా. ఇంటికి వెళ్తున్నావా? అవును. నేను ఊబర్పూల్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా ఇంటికి వెళ్ళాక. ఓకే, బాయ్. లవ్ ప్రాబ్లమా? లవ్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లవ్ అని చెప్పి మా లైఫ్లోకి వచ్చి డిస్టర్బ్ చేసే బాయ్స్తోనే ప్రాబ్లం. మీరు డిస్టర్బ్ అవ్వాలంటే మాలాంటి అబ్బాయిలు మీ లైఫ్లోకి రావాలేమో. మీరు మాత్రం మమ్మల్ని చూస్తే డిస్టర్బ్ అయిపోతాం. ఆహా,
ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నావా? నో నిన్న ఒక డిస్టర్బ్ చేస్తుంటే చూసానని చెప్తున్నా. ఆ, వాడే నన్ను లవ్ అని చెప్పి టార్చర్ పెట్టాడు. ఇప్పుడు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఇలా 3 times జరిగింది తెలుసా? వాట్? అంటే నేను యాక్సెప్ట్ చేసేలోపే అందరూ వెళ్ళిపోయారు. ముంబైలో నాకన్నా తొందరపాటు మనుషులు ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట. అదేంటి, నువ్వు ముంబై కాదా? కాదు, హైదరాబాద్. ముంబైలో వర్క్ పర్పస్ మీద వచ్చాను. ఓహో, వర్క్ పర్పస్ కోసం హైదరాబాద్ టు ముంబై. ఏం చేస్తుంటావు? వెయిట్ లెట్ మీ గెస్. యాక్టరా? కాదు. నీకు హై పెయిడ్ శాలరీ ఉంది కదా? యా. సాఫ్ట్వేర్? అస్సలు కాదు. సరే అయితే నువ్వే చెప్పు. ఆమె గేమ్ డిజైనర్. ఓహో, చిన్నపిల్లలు ఆడే గేమ్స్ ని డిజైన్ చేస్తుంటావు అన్నమాట. అలాంటిదే ఇప్పుడు కొంచెం పెద్ద గేమ్ డిజైన్ చేస్తున్నాను, లైక్ వరల్డ్ ఆఫ్ రామాయణం అని. వరల్డ్ ఆఫ్ రామాయణ? నువ్వు హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణ రైట్? అవును. మనిద్దరం సేమ్ ఆఫీస్ బట్ డిఫరెంట్ బ్రాంచ్ మేనేజర్స్ అండ్ ఒకే ఊబర్ పుల్లో కలిసాం. ఇట్స్ వెరీ అమేజింగ్ కదా. ఇలాంటి కోఇన్సిడెన్స్ నా లైఫ్లో ఎప్పుడు జరగలేదు తెలుసా? నాకు కూడా. అండ్ యా, ఐ సా యువర్ పీపీటీ మెయిల్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బై ద వే, ఐఎమ్ రామకృష్ణ. మాయా. నెక్స్ట్ ఏంటి నీ ప్లాన్? నేను షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు కూడా వస్తావా? నేను చేంజ్ చేయాలి. నాకు షాపింగ్ చేయడం కూడా రాదు. పైగా నా సెలెక్షన్ కూడా వెరీ బ్యాడ్. అయితే నాకు ఖచ్చితంగా నచ్చుతుంది. పద వెళ్దాం. ఆర్ యు షూర్? యా ష్యూర్. అరే కమ్ రామ్. హే, వన్ సెకండ్. పద. బాగా మాట్లాడుతున్నావు. చూడ్డానికి కత్తిలా బాగున్నావు. మరి వాళ్ళ ముగ్గురు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? ఓ అదా, ప్రపోజ్ చేశాక యాక్సెప్ట్ చేయడానికి టైం ఇవ్వాలి కదా. ఒక్కడు కూడా 1 month కూడా వెయిట్ చేయలేకపోయాడు. దీన్ని లవ్ అంటారా? అంటే ఇప్పుడు ప్రపోజ్ చేసిన తర్వాత 1 month వెయిట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు ట్రై చేద్దాం. ఓవర్ యాక్షన్ చేస్తే రా. అరే రా రామ్, రా కూర్చో. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా షాపింగ్ నా వల్ల కాదు. అదేంటి, ఇంకా చాలా ఉంది చేసేది. ఏంటి చేసేది? రేపు నా ప్రెజెంటేషన్ కూడా ఉంది. ఐ హ్యావ్ టు గో. అవన్నీ పక్కకు పెట్టు. ఫస్ట్ మనం కలిసి 2 రోజులు అవుతుంది అండ్ నీతో ఈ ముంబై మొత్తం తిరుగుతున్నాను. నీతో ఇంత దగ్గరగా కూర్చుంటున్నాను. నీకేం అనిపించట్లేదా? నిజం చెప్పనా? నిజం అయితేనే చెప్పు. నేను కూడా నీలాగుండుంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవే కాదనిపిస్తుంది. అయితే చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయన్నమాట. అవ్వకప్పుడులే, ఇప్పుడైతే ఏం లేవు. ఆల్ హ్యాపీస్. సో నేను కూడా నీతో తిరుగుతున్నాను కదా, మరి నీకేమనిపిస్తుంది? నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం, బట్ నాకెందుకో నేను నీకు అర్థమయ్యాను అనిపిస్తుంది. రే, ఎందుకురా టెన్షన్? చాలా టెన్షన్గా ఉందిరా. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా వర్కౌట్ అవ్వాలి. అవుద్ది. దిస్ ప్రెజెంటేషన్ ఈజ్ ఆర్
హోప్ రా. ఎవర్రా? తను కూడా మన ఆఫీసే. ఓహో, కెన్ యూ ప్లీజ్ గో ఇన్ సైడ్? ఐ నీడ్ టు టాక్ టు హిమ్ పర్సనల్లీ. వీడు నా ఫ్రెండ్ ఆర్కే. ఫ్రెండ్ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, పో వెళ్ళిపో. ఓర్ని థు, నమ్మక ద్రోహి. దేనికి టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు నెక్స్ట్ ప్రెజెంటేషన్ నాదే. నువ్వు చెప్పిన పాయింట్స్ చాలా బాగున్నాయి, పక్కాగా యాక్సెప్ట్ చేస్తారు. నువ్వేం వరి అవ్వకు, వెళ్ళి హ్యాపీగా ప్రెజెంటేషన్ ఇచ్చిరా. ఓకేనా? ఆల్ ద బెస్ట్. సత్తమ్మా, నా తప్పేం లేదు. ప్రెజెంటేషన్ ఇచ్చొస్తా. ఇదంతా వింత నాటకం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినిటమ్ స్టూడియోస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఒక కొత్త గేమింగ్ ప్రాజెక్ట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ వినయ్ గారు. ప్లీజ్ కమ్. వినయ్ కుమార్ పాటిల్ గారు, హోస్టింగ్ గేమ్స్ ఫౌండర్. అండ్ రాహుల్ గారు, ప్లీజ్ కమ్ అవుట్ టు ద డయాస్. యుఎస్లో మన క్రియేటివ్ హెడ్. అండ్ ఆర్కే అండ్ హిస్ టీమ్ కృష్ణ. హాయ్. హాయ్ ఆర్కే. హాయ్. 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 హలో రామకృష్ణ. నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఆర్కే, లెట్స్ స్టార్ట్ ద ప్రెజెంటేషన్. హే గైస్, ప్రొజెక్టర్ ప్లీజ్. వెల్కమ్ టు ఇన్ఫినిటమ్ స్టూడియోస్. మై నేమ్ ఇస్ రామకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ బ్రాంచ్. నేను తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఒక ఏషియన్ స్టైల్లో 3D యానిమేటెడ్ గేమ్ ఆఫ్ రామాయణ్, ద వరల్డ్ ఆఫ్ రామాయణ. రామాయణమా? ఎస్, అది కూడా ఎవ్రీ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, ప్లేయర్ తనకు నచ్చిన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతూ, ఆ స్టోరీలో జర్నీ చేస్తూ. కమ్ ఆన్, ప్లీజ్ స్టాప్ దిస్ బ్రో. ఎక్స్క్యూజ్ మీ. ఇలాంటివి ఈ టైంలో ఎవరాడతారు బ్రో? అయినా రామాయణం గురించి బుక్సే సేల్స్ లేక స్టోర్స్లో పడేస్తున్నారు. ఇంకా గేమ్స్ ఎవరు ఆడతారు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. దీనికోసం నేను టైం వేస్ట్ చేసుకోలేను. కానీ దీన్ని మనం క్రియేట్ చేస్తే దిస్ గేమ్ ఈస్ గోయింగ్ టు మేక్ అస్ ప్రౌడ్. మేబీ అయ్యుండొచ్చు, కానీ గర్వపడాలంటే దానికి తగ్గ డబ్బులు రావాలి కదా. ఇది చేస్తే మన టైం, డబ్బులు అన్నీ రాముడికి అర్పించినట్టే. ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పండి. ఆ పాయింట్ నన్ను సాటిస్ఫై చేస్తే నేను నీకు ఫండ్స్ ఇవ్వడానికి రెడీ. మా తాత చిన్నప్పుడు రామాయణం గురించి చెప్తే నేను పట్టించుకునేవాడిని కాదు. ఏనుగు కథలు, దెయ్యం కథలు చెప్పమనేవాడిని. కానీ టీవీలో భాగవతం, మహాభారతం వచ్చేటప్పుడు కూర్చొని కళ్ళార్పకుండా చూసేవాడిని. బాల హనుమాన్, జై శ్రీరామ్ ఇలాంటి షోస్ కూడా చూసేవాడిని. మనలో చాలామంది ఇలాంటి షోస్ చూస్తూ పెరిగిన వాళ్ళమే. మనం చదవడానికి, వినడానికి ఇష్టపడలేని కథలు కూడా చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాగే ఈ వరల్డ్ ఆఫ్ రామాయణం కూడా. గాడ్ ఆఫ్ వార్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి కట్టుకథలనే మనం గేమ్స్గా యాక్సెప్ట్ చేసాం. అలాంటిది మనకు తెలిసిన గ్రేట్ అడ్వెంచరస్ స్టోరీ రామాయణ. అలాంటి దాన్ని మనం గేమ్గా ఎందుకు డిజైన్ చేయలేం? యాక్చువల్లీ రామకృష్ణ, ఇట్స్ అ గుడ్ ఐడియా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అందరికీ రాముడు అడవికి వెళ్ళినంతవరకే తెలుసు. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి రాముడు ఎలాంటి వాడు, ఏం చేస్తుంటాడు, ఏ సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో ఎవరికీ తెలీదు. అవి తెలుసుకోవడం కోసమే ఈ గేమ్. యాక్చువల్లీ ఇలాంటి గేమ్స్ చాలానే ఉన్నాయి, కానీ ఇలాంటి కంప్లీట్ స్టోరీ ఇప్పటి వరకు ఎవరూ క్రియేట్ చేయలేదు. సో ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ద వన్ ఓన్లీ గేమ్ షో ఇన్ఫినిటమ్ స్టూడియోస్దే అవుతుంది. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ హిస్టరీ టు క్రియేట్ అ న్యూ హిస్టరీ. సో దిస్ ఈజ్ అబౌట్ మై ప్రెజెంటేషన్. ఎనీ ఫీడ్బ్యాక్ ఆర్ డౌట్స్? నేను ఒకసారి ఆలోచించి చెప్తాను. గివ్ మీ సమ్ టైమ్ అండ్ గ్రేట్ ప్రెజెంటేషన్. కంగ్రాచులేషన్స్ రామ్, నీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. దీనికా నువ్వు ఇంత టెన్షన్ పడింది? నాకైతే చాలా 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 బాగా నచ్చింది తెలుసా. వాళ్ళు పక్కాగా అప్రూవ్ చేస్తారు. థ్యాంక్ యూ. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. షూర్. ఈ 2 days నీతో మమ్మల్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలనుంది, బట్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అని అడగాలనుంది, కానీ అడగాలనిపించట్లేదు. సరే కానీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు?
అడిగేసరికి నేను సగం దూరం కూడా వెళ్ళిపోతాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు రామకృష్ణ. ఏంటి కనెక్ట్ అయిపోయావా? ఇలాంటి ఎమోషనల్ డ్రామాస్ మనకు వద్దు మావా. హ్యాపీగా ఉండు మావా. సరే, వెయిట్ అ మినిట్, దేర్ ఇస్ సంథింగ్ ఫర్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ. ఐఫోనా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నీ ఫోన్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, అందులో ఒక్కదానిలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ ఫోన్ రింగ్ అయితే ఒకటి కస్టమర్ కేర్ అయి ఉండాలి, లేదా నేనన్నా అయి ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు నా కస్టమర్ కేరా? ఏ షట్ అప్. బయలుదేరు. సరే, బాయ్. ఒక్క నిమిషం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. ఏదైనా చెప్పచ్చు కదా. ఐ వాంట్ యూ, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు బీ విత్ యూ. ఇలాంటి సుత్తి కబుర్లు కాకుండా ఏదైనా మంచిగా, ఏదైనా గొప్పగా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఏదైనా చెప్పచ్చు కదా. ఏ రామకృష్ణ, చెప్పవయ్యా. నాకు నీకు ఆల్రెడీ పెళ్ళయింది. వాట్? నాకు నిజంగానే పెళ్ళయింది. ఏంటి, నీకు పెళ్ళయిందా? రామ్ 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 నాకు పెళ్ళైంది. పెళ్ళేందిలే కానీ ముందు కాఫీ తాగు. అయినా ఎవరికి చెప్తున్నావు పెళ్ళైందని? అంటే అది నేను రామున్నంట, నువ్వు సీతవి. మనం వనవాసంకి వెళ్ళినప్పుడు శూర్పణఖ వచ్చి ప్రపోజ్ చేస్తే నాకు పెళ్ళైందని చెప్తున్నాను. నువ్వు రాముడివా? పొద్దున ఆయన పరువు ఎందుకు తీస్తావు? కానీ నువ్వు మాత్రం నా సీతవే కదా సత్య. సంతోషించావులే కానీ లెగ్స్ తొందరగా రెడీ అయ్యి కిందకు వస్తే బ్రేక్ఫాస్ట్ పెడతా. వీడేంటి ఇక్కడ? రేయ్, నైట్ షిఫ్ట్లో పడుకోలేదా? డల్గా ఉన్నావు. ఏం లేదురా. ఏమైందిరా? నేను అనుకున్నదే నిజమైంది మామ. ఏమనుకున్నావు? ఏం నిజమైంది? ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగిందిరా. ఏం జరిగిందిరా? అసలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. జోడించి కొడతాం. ఇప్పటికే లాగ్ అవుతుంటే మ్యాటర్ ఏంటో చెప్పు. నీరజ కాల్స్లో ఎవరితో మాట్లాడుతుంది మామ. ఇది ఆల్రెడీ చెప్పు. తను డైరెక్ట్ కలిసి అడిగాను రా. ఇది చెప్పలేదు. ఇంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? మామా సర్లే చెప్పు. తన కూడా ఒప్పుకుంది. నువ్వు బోర్ కొడుతున్నావునా? తన కాల్స్ మాట్లాడుతుంది ఒప్పుకుంది. ఎవరితో మాట్లాడుతుంది? తన ఆఫీస్లో కొలీగ్, పేరు శ్రీకాంత్. జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుతుందంట. మరి ఇంకే, ఒక అమ్మాయి జస్ట్ ఫ్రెండ్ అన్నదంటే దే ఆర్ నాట్ జస్ట్ ఫ్రెండ్స్ రా. లైఫ్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ కోసం ఇలాంటి జస్ట్ ఫ్రెండ్స్ లైఫ్లోకి వస్తూ ఉంటారు. నువ్వు పని చేయి, నువ్వు కూడా శ్రీకాంత్ అనేవాడితోని మాట్లాడు. యు నో హిజ్ ఇంటెన్షన్స్. కానీ మామ, తన ఫ్రెండ్స్లో శ్రీకాంత్ అనేవాడే లేడురా. తను నాకు అబద్ధం చెప్పింది. నైస్, మంచిగా మాడింది. కానీ తనంటే నాకు చాలా ఇష్టం మామ. ఎందుకో తను చేజారిపోతున్నట్టు అనిపిస్తుంది. జారిపోవడానికి నువ్వేం జారుడు బలవా, లేకపోతే అతుక్కోవడానికి నువ్వేం ఐస్కంతమా? అంత పెద్ద సముద్రంలో టైటానిక్ షిప్కే దిక్కులేదురా. పిల్లకాలువలో పడవలాంటిది నీ రిలేషన్షిప్. ఎప్పుడు మునిగిపోతుంది ఎవరికీ అర్థం కాదు. ఎక్కువ ఆలోచించకుండా త్వరగా ఒడ్డుకి ఎలా రావాలో ఆలోచించు. కానీ నా అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళ కోసం మనకు అబద్ధం చెప్తే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మామ. తట్టుకోలేం. సరే, ఓ పంచే, నా అనుకోవడం మానే. అప్పుడు నీకే అర్థమవుతుంది, తనకు కూడా. సరే, రాము వచ్చాడు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చాలా టైర్డ్ అయిపోయింది సత్య. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో. నాకింకెవరు చేస్తారు? ఈ టైంలో అమ్మతోనా? తను నాకు అబద్ధం చెప్పింది.
బో టైం మరీ 2 అయిందే. అయినా రామ్ ఎందుకు వస్తాడు? పైన వాడు ఎక్కడ తాగేసి పడిపోయి ఉంటాడు. నిజం చెప్పాలంటే నాకు ఫుల్గా బోర్ కొడుతుంది తెలుసా. రామ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదానే ఉంటాను. కలుద్దాంలే, తొందర ఎందుకు? ఇంకేంటి? ఏ నువ్వు చాలా చేస్తున్నావు, మీకు ఆపు. అయ్యో ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుంది?